చెప్పండి. ఎఫ్ఐఆర్ అయింది. సో మీరేమో నాన్ వెజ్ నేనున్నా అంటూ మీరేసారు. సో ఎందుకు అట్లా? అయితే మొట్టమొదటిగా ఇప్పుడు నాన్ వెజ్‌కి నేనున్నానని నేను చెప్పట్లేదు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కరాటే కళ్యాణి గారు వెళ్ళి ఇప్పుడు నాన్ వెజ్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయండి, తన మీద ఎఫ్ఐఆర్ చేయండి, అతను హిందూ దేవీ దేవతల మీద ఇట్లా అంటే తప్పుగా మాట్లాడిండు, ఇవన్నీ నేను మాట్లాడారు కదా. ఇక్కడ నాన్ వెజ్న ఇప్పుడు ఎక్కడ హిందూ దేవీ దేవతల్ని కించపరిచేటట్టు మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బూత్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండా, లేదంటే అసలు ఇతను చేసిన తప్పు ఏంటి? ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సీతాదేవి గారి గురించి, ద్రౌపది గారి గురించి మాట్లాడారు. సో దాని గురించి అక్కడ నేను చూసిన ఆ ఎంటైర్ సినారీలో నాకు ఎక్కడ కూడా అక్కడ వల్గర్ అనిపించలే. రేప్ అనేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ రావణుడు సీత పైన రేప్ అటెంప్ట్ చేయబోయిండు, తర్వాత ద్రౌపదిని ఇలా జరిగించబోయింది. సో అందుకని కురుక్షేత్రం జరిగింది అని ఇలా జరిగింది కదా. వీటి గురించి ఉద్ఘటించింది తప్ప ఆవిడ అంటే సీతాదేవి గారిని రేప్ చేసి అంటే మనం ఆ మాట కూడా వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మనం ఈ మాట కూడా వాడకూడదు. సో ఇక్కడ నేను ఏమంటానంటే రేప్ అనే పదానికి ఆయన అర్థం కూడా చెప్పిండు. సో రేప్ ఇక్కడ సీతను వంచినటువంటి రావణుడికి ఈ గతి పట్టింది, ద్రౌపదిని వంచాలనుకున్న వాళ్ళకి కౌరవులకి ఈ దుస్థితి పట్టింది అని చెప్పి రేప్ అనే పదాన్ని ఆయన పర్యాయ పదంగా వాడింది తప్ప ఆమెను రేప్ చేశారని చెప్పేసి అతను ఎక్కడ వాడలేదు, తన వివరణలో ఎక్కడ లేదు. మరి అలాంటప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అతను కరుణాకర్ సుగ్నా ఉండు, తర్వాత ఆయన ఉండు కదా, ఆయన పేరు దాస్ గారు, ముసలాయన. మరి ఆయన గారు రకరకాల దేవీ దేవతల మీద ఇక చాలామంది ఉన్నారు బ్యాచ్, కరాటే కళ్యాణ్ గారు. మరి వీళ్ళైతే బహిరంగంగానే మరి కన్య గర్భం ధరిస్తుందా అని చెప్పేసి మరి వేరే మతాల మీద కూడా అంటే అన్ని మతాలను కూడా వీళ్ళు అగౌరవంగా మాట్లాడడం, చెలొత్తులు సరసోక్తులు వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కావాలి కదా. ఇప్పుడు ఆయన ఉద్ఘటించినప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి వీళ్ళు ఏకంగా అసహ్యంగానే మాట్లాడుతున్నారు కదా. మరి ఆ మాట్లాడినప్పుడు మరి వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తలేదు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మరి హిందూ దేవి దేవతల మీద మాట్లాడినప్పుడు ఎఫ్ఐఆర్లు చేయిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎవరైతే నడుం కట్టుకుని ఇప్పుడు కరాటే కళ్యాణి గారు లాంటి ఈ దాతృ హృదయం కలిగినటువంటి ఈ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగానే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, వాళ్ళు నిజంగానే భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తే, వాళ్ళు నిజమైన హిందువులే అయితే మరి వీళ్ళందరూ కరుణాకర్ సుగ్నా మీద, తర్వాత ఈ దాసు ఈ ముసలాయన మీద, తర్వాత మనోహర్ దాస్ ఆయన, ఇంకా తర్వాత ఇంకొక ఆయన ఉండు కరుణాకర్ సుగ్నాతో పాటుగా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి కదా. సో మరి వాళ్ళు ఇప్పుడు మీ హిందువులకు మాత్రమేనా మనోభావాలు ఉన్నాయి? అన్ని మతాలు వాళ్ళకి మనోభావాలు ఉండవా? ముస్లిమ్స్కి మనోభావాలు ఉండవా? సిక్కులకి మనోభావాలు ఉండవా? తర్వాత క్రైస్తవులకి మనోభావాలు ఉండవా? అంటే వాళ్ళ దేవీ దేవతలు కాదా మీ దృష్టిలో? అంటే మీరు నిరంకుశత్వటువంటి పరిపాలన చేయడానికి మీరు ముందుకు వచ్చారా? అసలు మీరు సమాజానికి దేనికి ఉపయోగపడుతున్నారు? ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షియస్లో వచ్చి మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం తప్ప దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? మరి ఈరోజు బెట్టింగ్ యాప్స్లో ఎంతోమంది సెలబ్రిటీస్ మీద కేసులు అయ్యి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్నీ ఆగిపోయి ఈరోజు సాధారణమైనటువంటి కుటుంబ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు దాన్ని మేల్కొల్పున్నటువంటి వ్యక్తి నాన్ వెజ్న. నేను ఈ విషయంలో నేను 100%కి 200% నాన్ వెజ్నకి ఖచ్చితంగా అతనికి నేను సపోర్ట్ చేస్తాను. 100% సేవ్ చేస్తారు. అతనిని ఎవరు ఏమీ చేయలేరు. అతను ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు, అతను ఎక్కడ వక్ర బుద్ధితో మాట్లాడలేదు. చూడండి ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే నాన్ వెజ్న 100కి 200% వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. తను అది నేటివిటీ అవ్వచ్చు, లేదంటే తనకు పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది వస్తుంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ విషయంలో అతను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మనం చూసుకున్నట్టయితే తులసి సెన్ గారు కూడా అతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సార్ మీరు దయచేసి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి అంటే అది అతని పరిపాటి. సో అలాంటి ఆటగాడు అనే పదం కూడా చాలా వరకు ఫేమస్ అయింది. సో అలాంటి మాటలన్నీ ఏంటంటే అతను పరిపాటిగా వచ్చేటటువంటి అంటే అతన్ని చాలా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఫాలో అవుతారు కదా. అంటే అతని నుంచి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అట్లాంటి చూడండి ఇప్పుడు మాటలు అనేవి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి అతనిచ్చే మెసేజ్ ఏంటి? సో వరల్డ్ టూర్ ట్రావెలర్ అతను వరల్డ్లో సంబంధించినటువంటి కొత్త ప్లేస్లన్నీ సో తను అలాగే తీసుకోవాలి. ఒక వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకుంటున్నాం అంటే అతను ఖచ్చితంగా సంఘ సంస్కర్తో ఇప్పుడు మీరు గాంధీజీ గారును లేదంటే మోడీ గారును ఇలాంటి వాళ్ళను ఏమంటారు అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని జస్ట్ ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాలి. సో వీళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి తప్ప వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఒక వ్యక్తి
ఇంకొక వ్యక్తిని ఎప్పుడూ చెడగొట్టడు. ఇప్పుడు నాన్ వెజ్ని చూసి వేరే వాళ్ళు చెడిపోతారంటే అదంతా ఖచ్చితంగా భ్రమ, అది పిచ్చిలోకం. ఈరోజు కరాటే కళ్యాణి గారు చేసింది 100కి 200% తప్పు. మరి అలాంటప్పుడు కరాటే కళ్యాణి గారు రకరకాల బూతులు మాట్లాడతారు కదా, మీరు చూసుకున్నట్లయితే లైవ్లో కానీ కొట్టుకుంటారు. సో మరి కరాటే కళ్యాణి గారి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు అవ్వాలి? రాధా మనోహర్ దాస్ అయితే ఆ ముసలైన పచ్చి బూతులు మాట్లాడతారు, మరి అతని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి? కరుణాకర్ సుగుణ మీద ఎన్ని ఎఫ్ఐఆర్ కావాలి? ఇంకా లలిత్ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి? అంటే ఇక్కడ ఏంటంటే కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నడుం కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు అందరూ దండుగా వచ్చి గొప్పగా లేనిది క్రియేట్ చేసేది ఏమన్నా ఉందా? లేదంటే గొప్పగా ఏమన్నా మీరు ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నారు మీరు ఏమన్నా? మీరు ఒకవేళ వీళ్ళందరు కాల్ లిస్టు లేదంటే వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే వీళ్ళు సంఘానికి వీళ్ళ ద్వారా సమాజానికి జరిగిన మంచి ఏంటి? వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ స్వప్రయోజనం కోసం, తర్వాత వీళ్ళు ఏది అంటే ఫేమ్ అవ్వాలి, ఏదో నిత్యం ఏదో. సో ఇదంతా బుల్షిట్ థింగ్స్ ఇదంతా కూడా. సో ఇలాంటి విషయాలు అన్నిటికంటే కూడా సమాజానికి బాగుపడేది ఏదైనా చేయండి, లేదంటే యూత్కి బాగుపడేది ఏదైనా చేయండి. మరి ఇంతమంది హిందూ మతం మీద పడి అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి పెద్దలందరూ ఉన్నారు, ముస్లిమ్స్ మీద దాడులు చేస్తున్నారు. అదేవిధంగా మీరు చూస్తే నార్త్లో చర్చను కూలగొట్టేస్తున్నారు. మరి వాళ్ళ మీద కూడా మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు కదా, వాళ్ళ మీద కూడా మీరు మాట్లాడొచ్చు కదా. ఏంటి అంటే నేను తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మీరు హిందుత్వం మీద జరిగేదానికి హిందుత్వం నేను కూడా ఖచ్చితంగా గౌరవిస్తాను, ఎందుకంటే మనం పుట్టింది హిందూ దేశంలో కాబట్టి. మరి భిన్నత్వం హిందూ దేశం అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం గల. మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని ఇప్పుడు సెక్యులర్ కంట్రీ మంది. సో సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలు సమాన న్యాయం ఉంటుంది కదా. మరి ముందు ముస్లిమ్స్ మీద తర్వాత క్రైస్తవుల మీద డైరెక్ట్ దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, కరపత్రాలు పంచి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మత ప్రచారం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఎవరైనా సరే మత ప్రచారం చేసుకోవచ్చు. కానీ కన్వర్షన్స్ మాత్రం వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా చేయకూడదు. కన్వర్షన్ అనేది ఎప్పుడైనా సరే వాళ్ళు తానంతటికి తానుగా ఆ మతాన్ని అంగీకరించి తానంతటికి తానుగా వస్తే ఇవ్వాలి తప్ప అంటే కన్వర్షన్స్ ఎప్పుడు కూడా బలవంతంగా చేయకూడదు. సో అది హిందూ మతమైనా, క్రిస్టియన్ అయినా, బుద్ధ అయినా, సిక్ అయినా, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మరి ముస్లిమ్స్ మీద తర్వాత క్రైస్తవుల మీద కొట్టి బట్టలోడు తీసి కొట్టి చంపేసి చర్చలు కొడుతున్నారు. మరి మీ వాయిస్ ఎక్కడ పోయింది? మీరు సంఘాన్ని ఉద్ధరించేవాళ్ళు కదా. మరి మీ సంఘంలో పొలోమంటూ రాసేసుకొని పూసేసుకొని మీరు హిందూ మతం మీద చిన్న మాట అతను రేప్ అనే పదమే వాడిండు. సీతాదేవి గారిని అలా చేశారు, లేదంటే ద్రౌపది గారిని ఇలా చేశారా అని అన్నారు తప్ప ఈ రేప్ అనే పదం ఆయన దేనికి ఉద్దేశించి చెప్పిండు కూడా తన వివరణ ఇచ్చిండు. అలాంటప్పుడు ఎందుకు ఇది అంటే వీళ్ళు కేవలం ప్రజల్లో ఉండడం కోసం, ఏంటంటే నిత్యం సోషల్ మీడియాలో ఉండటం కోసం. ఇప్పుడు మన పంజగుట్ట పిఎస్లో కేసు వేశారు. అసలు కరాటే కళ్యాణి మీద కేసు వేయాలి. అతడు నాన్ వెజ్ అంటే వరల్డ్ టూర్ ట్రావెలర్ కాబట్టి తనకు డబ్బులు వస్తున్నాయి. మరి కరాటే కళ్యాణి గారికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఫస్ట్ ఆవిడని వెరిఫై చేయాలి, ఫస్ట్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు తీయాలి, ఆమె బ్యాంకుకి సంబంధించినవి తీయాలి. అదేవిధంగా లలిత్కి సంబంధించినవి, కరుణాకర్ సుగుణకి సంబంధించినవి, తర్వాత ఈయన రాధా మనోహర్ దాస్, వీళ్ళందరికీ కూడా సీజ్ చేయాలి. మరి అలాంటి ఏమండి సెక్షన్లు అనేవి ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అది చాలా విడమర్చి ఉంటుంది. సో సెక్షన్స్ గురించి మనం చెప్పడం కంటే కూడా పాయింట్ని డైరెక్ట్ చెప్దాం. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నాన్ వెజ్ ఉన్నాడో ఆయన ఫేమస్ కాక ముందుకు నన్ను చూడండి, నన్ను ఫాలో చేయండి, నేను అది చూపిస్తున్నాను, నా కళ్ళతో ప్రపంచం చూపిస్తున్నాను అన్నారు. రాజకీయ నాయకులను తిట్టినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. రాజకీయ నాయకులను వల్గర్గా మాట్లాడిండు. అరే చూడండి రా, రాజకీయ నాయకులు నేర్చుకోండి, ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఇండియా మాత్రం నాశనం అవుతుందని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడిండు. సడన్ గా ఎప్పుడైతే ఈ హిందూ దేవతల మీద అన్నాడని చెప్పిన కానించలే ఇదంతా స్టార్ట్ అయిందంటారా? ఎట్లా చూడొచ్చు? చూడండి, మరి నాన్ వెజ్ అనే ఒక వ్యక్తి ద్వారానే ఈరోజు ఇండియాలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అన్నీ ఆగిపోయినాయి. ఆ బెట్టింగ్ యాప్స్ అన్నిటి మీద రెస్ట్రిక్టేషన్ పడ్డాయి. అవన్నీ కూడా అంటే ప్రాచుర్యం కాకోకుండా ఆగిపోయినాయి. మరి అలాంటి ఒక వ్యక్తి హిందూ దేవీ దేవతలను కూడా అతను తప్పుగా మాట్లాడలేదు. మీరు ఆ వీడియో చూడండి. సో అంతగా ఆయన వల్గర్గా దేవీ దేవతల మీద ఏం వల్గర్గా మాట్లాడలేదు. సో అలాంటప్పుడు దీన్ని ఎందుకు రాసుకోరు అంటే ఒక ఫేమస్ అయినటువంటి వ్యక్తి మీద ఈ బయ్యాస్ అన్నీ యాదవ్ అతని వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం? సో తను బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు, తను కూడా ఈరోజు మాట్లాడుతుండు. అదేవిధంగా కరాటే కళ్యాణి గారు ఉన్నారు, తర్వాత ఏజూడ్ ఆయన. అసలు ఏజూడ్ ఏంటి? అసలు ఏంటి అతని సమాజానికి ఏం చెప్పాలనుకున్నా? నువ్వు నిజంగానే దేవీ దేవతల మీద అంత ప్రేమ ఉన్నోడివి. చాలామంది హిందూకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళని చదివియండి. తర్వాత అతను వేదాంత్ మీడియాస్ అనే ఆయన అయితే గొంతు చించుకొని అరిచేస్తాడు. దేనికి ఉపయోగం? మీ వాళ్ళకి శిక్ష పడదాకా మేము కొట్లాడతామంటున్నారు. ఎందుకు అంటే ఏం చేసిండు? మర్డర్ చేసిండా, మనభంగం చేసిండా నాన్ వెజ్? వీళ్ళే ఇప్పుడు మరి అలాంటప్పుడు ట్రాన్స్జెండర్ మనోభావాలు దెబ్బతీసినటువంటి వేదాంత్ని ఏం చేయాలి? వేదాంత్ మీడియా
కళ్యాణ్ ఏం చేయాలి? ట్రాన్స్జెండర్లు మనుషులే కదా, మరి వాళ్ళని దౌర్భాగ్యంగా మాట్లాడి వాళ్ళంతా ఇదే విధంగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళంతా ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి పూటకు ఒక వేషం వేసేవాళ్ళు. సో దయచేసి ఏంటంటే సమాజంలో సెక్యులర్గా బతకడం నేర్చుకోండి. ఫస్ట్ సమాజంలో సెక్యులరిజం అంటే ఏంటి తెలుసుకోండి. ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. మీకు బుక్ నాలెడ్జ్ లేదు కాబట్టి తీసేసుకొని కంటెంట్ ఉంటే వెళ్ళిపోతుంది, వీడియో వెళ్ళిపోతుంది, మేము ఫేమస్ అవ్వరు, జోకర్లు అవుతారు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన నాన్ వెజ్, సో అతని అకౌంట్స్ అవన్నీ సీజ్ చేయాలి. చేయలేరండి. 100కి 200 లేదు, చేయలేరు. ఎలా చేస్తారు? కోర్టుకు ఉంది, పోలీసులకు అది లేదు. కానీ అకౌంట్ సీజ్ చేయాలంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి, దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుండాలి, లేదంటే ఫారెన్ సెక్యూరిటీస్ మనీస్ ఉంటాయి అన్నాడు, ఎస్ఎఫ్ఐ అకౌంట్స్ ఇట్లా. సో అలాంటి అకౌంట్స్లో నుంచి ఫేక్ అకౌంట్స్ నుంచి డబ్బులు రావడం, లేదంటే ట్యాక్స్ పే చేయకపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసే అధికారం ఉంటుంది. అది కూడా కోర్టుకు మాత్రమే. అలాంటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని అకౌంట్ సీజ్ చేయండి. ఫస్ట్ కరాటే కళ్యాణి అకౌంట్ సీజ్ చేయండి. ఆవిడకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఫస్ట్ కరాటే కళ్యాణి గారివి, రాధా మనోహర్ దాస్ గారివి, కరుణాకర్ సుగ్నావి, తర్వాత లలిత్వి, వీళ్ళు ముందు సీజ్ చేయండి. వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు? ఫస్ట్ వాళ్ళ మీద ఎంక్వైరీ వేయండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు ఏం జాబులు చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా ఆస్తులు, కోట్లలో ఆస్తులు మూడేసి చూడండి. ఒకరి మీద బురద చల్లడానికి ఫస్ట్ మనం ఒకరి వైపు 1,000 చూపించినప్పుడు మీ వైపు 10,000 చూపిస్తున్నాయి. సో కాబట్టి దయచేసి మనందరం కూడా సెక్యులర్గా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో పొలోమంటూ అరే ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ వస్తే చాలు అసలు పొలోమంటూ ఏదో వెళ్ళిపోతుంటారు అందరూ గుంపులుగా. ఏంటి మీ వల్ల సమాజం? మీరేమైనా గాంధీ గారా, లేకపోతే మీరేమైనా నెహ్రూ గారా, లేదంటే మీరు దేశానికి సేవ చేసినటువంటి సీఎంలా, పిఎంలా, లేకపోతే ఏంటి మీరు మీ వల్ల ఏంటి? మీ స్వప్రయోజనం కోసం, మీ స్వార్థం కోసం, 4 రాళ్ళు వెనకేసుకోవడం కోసం బట్టలు జించేసుకొని అరిచేస్తే సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా ఇలాంటివన్నీ అడ్వకేట్ సొసైటీ కానీ, మాలాంటి అడ్వకేట్స్ కానీ ఊరుకోరు. మీరు ఏది మాట్లాడితే అది మీడియాలో చూసేయడానికి పిచ్చి జనం ఎవరూ లేరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు. నాన్ వేసిన ఏం శిక్ష పడుతుంది? రేప్ చేసిండా, మానభంగం చేసిండా? అతను నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా విషయాల్ని కులంకషంగా, అంటే ఏదో అంటారు కదా కట్టెతో కొట్టినట్టుగా నిర్భయంగా చెప్తుండు. చాలా వరకు చూడండి. ఆయన అన్న దాంట్లో ఏంటి తప్పు? పొల్యూషన్ లేదా? ఢిల్లీలో వెహికల్స్ ఎందుకు సీజ్ చేశారు కదా? పొల్యూషన్ లేదా మన దగ్గర? కరప్షన్ లేదా? కరప్షన్ మన దేశంలో ఈరోజు అరే హాస్పిటల్ మీరు వెళ్ళండి, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, స్ట్రెచర్ మీద తీసుకెళ్తే 100 రూపాయలు ఇస్తేనే స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు కదా? కరప్షన్ లేదా మన దగ్గర? మనం కరప్షన్ ఇవ్వట్లేదు. ఈరోజు అక్కడి వరకు ఎందుకు? ఇప్పుడు మేమే ఉన్నాం, మేము కోర్టులోకి వెళ్ళి లోపల ఏదన్నా సెక్షన్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏంటంటే అదొకటి ఆనవాయితీగా, అంటే అనుభవం లేని ఆనవాయితీగా, ఏది లేని ఒక సంస్కృతిగా వచ్చేసేది. సో దాన్ని మనం ఎవ్వరూ ఏం చేయలేరు. సో వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మంచిగా ఉందా? వీళ్ళు ఒకసారి చూసుకున్నట్లయితే పేకాట్లాడి దొరికిపోయారు వీళ్ళు, తర్వాత సరసాలాడి దొరికిపోయారు, పేకాట్లాడి దొరికిపోయారు, రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు ఏమైనా మంచివాళ్ళ? వెనక తిరిగి చూసుకుంటే వీళ్ళకి దాదాపుగా కొండంత పెద్ద నిందలు, అవమానాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళ మాట్లాడేది? వీళ్ళ ఒక వ్యక్తిని కించపరిచేది? వాడి జీవితం ఏదైనా కానీ ఉంటుంది. మీరెవరో ఒక వ్యక్తిని అగౌరవపరచడానికి, అతని మీద కేసు వేయడానికి. కరాటే కళ్యాణి గారి అకౌంట్స్ మీద కేసు. నాకు కరాటే కళ్యాణి గారి పర్సనల్గా తెలుసు. ఎలా అంటే నేను హేమ గారిది బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసు కూకట్పల్లిలో వేస్తే కరాటే కళ్యాణి గారికి వేరే అడ్వకేటు, తమన్నా సింహాద్రి గారికి నేను వేసాను అన్నట్టు. సో అప్పుడు ఆవిడ నేను పర్సనల్గా కలిసి ఆవిడతో నేను చాలాసేపు 1 గంట వరకు కూడా నాతో మాట్లాడింది. ఏం చేద్దాం సార్, ఎలా చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్ మేమంతా కూర్చున్నాం. ఆమె ఉన్నప్పుడల్లా అన్ని ఫోన్ కాల్స్. ఎలా అంటే రకరకాల ఫోన్ కాల్స్ ఆవిడకి. సో ఆవిడ బిజీలో ఉంది. కానీ ఇవన్నీ చేయడానికి ఈవిడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఫస్ట్ ఈవిడ బ్యాంకులు ఎంక్వైరీ చేయండి. ఈవిడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా, లేదంటే ఏమైనా చెర ఆస్తులు ఉన్నాయా కదా? మరి ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఒకరిని చూపించేటప్పుడు 4,000 మనల్ని చూపిస్తున్నాయి కదా. ఆయన అకౌంట్లు సీజ్ చేయాలన్నప్పుడు మీ అకౌంట్లు కూడా సీజ్ చేయాలి. మీరు ఏ కూలి పనికి వెళ్ళి తీసుకొచ్చుతున్నారు డబ్బులు? సో ఖచ్చితంగా మీరు ఏది మాట్లాడితే అది సమాజం చూడదు. ఖచ్చితంగా న్యాయం ఏదైతే ఉందో అదే గెలుస్తుంది. నాన్ వేసిన మీద ఎఫ్ఐఆర్ కాదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా తనని ఆ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేయలేరు. బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అవ్వాలంటే ఫ్రాడ్ అమౌంట్ జరగాలి, లేదంటే ఇంటర్నేషనల్ అమౌంట్ ట్రాన్స్ఫర్లు అవ్వాలి, ఎఫ్సిఆర్ఐ అకౌంట్ అంటే దొంగతనంగా అక్రమ బదిలీలు జరగాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప వీళ్ళు ఏదో పొలోమంటే రాసేసుకొని పూసేసుకొని మీడియాలో ఇచ్చేస్తే అలా జరగదు. చూసే వాళ్ళందరూ కూడా నాన్ వేషన్ ఇతను నడిపిస్తుండు, డబ్బులు ఇచ్చే ఇతనితో కేసు వేయించిన అంటారు. మరి మీరు ప్రేమతో చేస్తున్నారా, ఆయన చేసేటటువంటి మంచి పనితో చేస్తున్నారా? అంటే ఏం చూడండి, నాకు అసలు నాన్ వేషన్ అనే వ్యక్తి నేను టీవీలో చూడడం తప్ప తను నాకు ఎప్పుడు నమ్మదు కదా సమాజం. అది నమ్మకపోతే ఐ డోంట్ కేర్ అబౌట్ అలాంటి చీప్గా చిల్లరగా మురిగే కుక్కల గురించి ఎవరు అసలు
అడ్వకేట్ సమాజానికే మేమే లేకపోతే ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా సరే ఏ దేని మీదైనా పోరాటం చేసేది, స్టేలు తీసుకొచ్చేది, ఇప్పుడు పోలీసులకి ఏదైనా అన్యాయం జరిగినా, సివిలియన్స్కి ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా ఏది జరిగినా కాపాడేది ఎవరు? అడ్వకేట్స్. సో కాదా? మొన్న పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అవకతవకలను ఎవరు తీసుకొచ్చింది? తెలంగాణను తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ మొట్టమొదటిగా లాయర్లే కదా నడుం కట్టి ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా లాయర్లు సమ్మె చేశారు. సో అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదో పొలిమేసుకొని ఏదో రాసేసుకొని పూసేసుకుంటే అవ్వదు. చూడండి, నీతిగా నిజాయితీగా మనం ఒక వ్యక్తిని విమర్శించాలి అని అంటే మనం నీతిగా ఉండాలి. సో తన ఏ లైఫ్ అయినా కానివ్వండి, తను వాస్తవంగా బూతులు మాట్లాడితే 100% తప్పే. కానీ అతను బూతులు మాట్లాడతారని చెప్పేసి హిందూ దేవీ దేవతలను ఎక్కడ కూడా కించపరచలే. మరి అలాంటప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఉంటే, మీకు అంత సమాజ స్పృహ ఉంటే, మరి హిందువుల మీద ఇప్పుడు ముస్లిమ్స్ మీద జాడులు జరిగేటప్పుడు హిందువుల మీద ఎందుకు మీరు కంప్లైంట్ చేయట్లేదు? క్రైస్తవుల మీద, మైనారిటీల మీద జరుగుతున్నప్పుడు మరి అక్కడ జరిగినటువంటి హిందువుల మీద మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? మీరు అందరూ సమానమే కదా, మన అందరం ఆ చట్టం ప్రకారం అందరూ సమానమే కదా. వీళ్ళు ఏంటంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. అంశం మీద చివరి దాకా కొట్లాడతారా? 100% నేను కొట్లాడడం ఏంటండి, అవసరమైతే వాళ్ళందరి మీద రిట్ కూడా ఫైల్ చేస్తాను. థ్యాంక్ యూ.